అక్క నీ క్లిప్పుల వల్ల అయిపోయింది కదా, రా అక్క ఇంటిని డెకరేట్ చేద్దాం. ఏంట్రా నీ కంగారు? క్లిప్పుల సంగతి ఓకే, మరి ఇయర్ రింగ్స్, చైన్స్, వాటి సంగతి ఏంటి? ఇవి ఇంకా అవ్వలేదా నీది? లేదురా, ఫస్ట్ పోలార్ బేర్ ఇయర్ రింగ్స్ చేద్దాం. ఫస్ట్ ఫేస్ కోసం వైట్ కలర్ రౌండ్ క్లే తీసుకుంటున్నా. నెక్స్ట్ గ్రే కలర్ క్లే తీసుకొని రౌండ్ కలర్ పెన్ క్యాప్తో ఒక చిన్న రౌండ్ క్రియేట్ చేస్తున్నా. దాన్ని ఇందాక క్రియేట్ చేసిన ఫేస్ మీద స్టిక్ చేసి ఒక చిన్న హోల్ పెడుతున్నా. నెక్స్ట్ ఒక చిన్న బ్లాక్ బీడ్ తీసుకొని దాన్ని నోస్ లాగా స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఐస్ కోసం 2 చిన్న హోల్స్ పెట్టి దాంట్లో బ్లాక్ కలర్ క్లే బాల్స్ని స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ బేర్కి ఇయర్స్ క్రియేట్ చేయడం కోసం గ్రే కలర్ క్లేని హాఫ్స్లో కట్ చేసుకొని ఆ రెండింటిని కూడా స్టిక్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఐ పిన్స్ ఉంటాయి కదా, వాటిలో ఒకటి తీసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసుకొని పోలార్ బేర్ ఫేస్కి ఇన్సర్ట్ చేస్తున్నా. కుక్క భలే ఉందే. అది కుక్క కాదురా, పోలార్ బేర్ రా. ఓ పోలార్ బేర్ చేద్దాం కుక్కని చేసావా? నీ బొందరా, పూర్తిగా చూడు ఫస్ట్. ఇందాక ఫేస్ కోసం తీసుకున్న క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ వైట్ క్లే తీసుకొని దాన్ని ఫెవికాల్ క్యాప్తో ఎడ్జ్కి కొంచెం కట్ చేస్తున్నా. అలా కట్ చేసాక కొంచెం కర్వ్ షేప్ వస్తుంది కదా, ఆ కర్వ్ షేప్ దగ్గర ఫేస్ని దాన్ని స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ నైఫ్ తీసుకొని బాడీలో ఎడ్జ్లో సెంటర్లో కట్ చేస్తున్నా. లెగ్స్ లాగా క్రియేట్ చేయడం కోసం ఇలా కట్ చేసా. నెక్స్ట్ 2 సైడ్స్ ఫెవికాల్ హెల్ప్తో హ్యాండ్స్ని చిన్న చిన్న వైట్ క్లే బాల్స్తో స్టిక్ చేస్తున్నా. అక్క పోలార్ బేర్ చాలా కూల్ ప్లేసెస్ లో ఉంటాయి కదా, వాటికి చల్లొస్తుందేమో కదా? అవునరా, నిజమే. ఉండైతే వాటికి షాల్ కప్పుదాం. సో రెడ్ కలర్ క్లే తీసుకొని దాన్ని సన్నగా లాంగ్గా స్ట్రిప్ లాగా చేసుకొని దాన్ని నేను షాల్ లాగా పోలార్ బేర్కి స్టిక్ చేస్తాను. నెక్కి సరిపోయేంత రెడ్ లాంగ్ స్ట్రిప్ని తీసుకొని దాన్ని ఫస్ట్ నెక్ మీద స్టిక్ చేస్తాను. షాల్ ఎగురుతున్నట్టుగా రియలిస్టిక్ లుక్ క్రియేట్ చేయడం కోసం 2 రెడ్ క్లే పీసెస్ని ఇలా చూపించిన విధంగా డ్రాప్ షేప్లో పెట్టి 2 చిన్న కట్స్ ఇచ్చి వాటిని షాల్ మీద స్టిక్ చేస్తున్నాం. సో మన పోలార్ బేర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని లాకెట్గా వేసుకుందామని డిసైడ్ అయ్యి నేను ఇయర్ రింగ్స్ కోసం హాఫ్ మెజర్మెంట్స్ తీసుకొని 2 క్యూట్ పోలార్ బేర్ ఇయర్ రింగ్స్ని రెడీ చేసుకున్నా. వాటికి ఇయర్ రింగ్ హుక్స్ని అటాచ్ చేస్తున్నా ఇయర్ రింగ్స్లో వేసుకోవడం కోసం. నాకు అర్థమైపోయింది, ఈసారి డెకరేషన్ లేదు, రీలు లేదు. చేద్దాం రా, నా ఇయర్ రింగ్స్ రెడీ అయిపోగానే డెకరేషన్ చేద్దాం, ఓకేనా? సో హియర్స్ ద ఫైనల్ లుక్. పోలార్ బేర్ ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ వేసుకున్నాక ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ ఇయర్ రింగ్స్. గ్రీన్ కలర్ చిన్న క్లే బాల్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నా. అలా టోటల్ 3 క్లే బాల్స్ తీసుకొని ఒకదానికంటే ఇంకొక దానికి బేస్ పెద్దగా పెట్టాలి. సో ఇప్పుడు సెకండ్ క్లే బాల్ ట్రయాంగిల్ చేసినప్పుడు దాని బేస్ క్లే బాల్ 1 కంటే పెద్దగా ఉండాలి. అలా చేసిన తర్వాత ఫస్ట్ది సెకండ్ది స్టిక్ చేయాలి. క్లే బాల్ 2 మీద క్లే బాల్ 1 స్టిక్ చేయాలి, అంటే సెకండ్ ట్రయాంగిల్ మీద ఫస్ట్ ట్రయాంగిల్ స్టిక్ చేయాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ని థర్డ్ ట్రయాంగిల్తో కూడా రిపీట్ చేయాలి. థర్డ్ ట్రయాంగిల్ బేస్ ఇంకా పెద్దగా ఉండాలి. బ్రౌన్ కలర్ క్లే పీస్ తీసుకొని దాని మీద ఇలా వుడ్ లాగా టెక్స్చర్ ఇవ్వాలి. ఫెవికాల్ హెల్ప్తో ఈ బ్రౌన్ క్లే పీస్ని అండ్ ఇందాక క్రియేట్ చేసుకున్న ట్రీని స్టిక్ చేస్తే మన క్రిస్మస్ ట్రీ రెడీ అవుతుంది. ఇదే ట్రీని పెద్ద సైజులో చేయవే, క్రిస్మస్ డెకోర్ రీల్ చేసుకుంటాను నేను. చేసేద్దాం. నా ఇయర్ రింగ్స్ అయిపోగానే నీ రీల్ చేసేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకుందాం. రెడ్, గ్రీన్ అండ్ వైట్వి చిన్న చిన్న క్లే బాల్స్ తీసుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం స్నో ఎఫెక్ట్ కోసం వైట్వి చిన్న క్లే పీసెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. వాటిని స్టిక్ చేసుకొని అవి స్టిక్ అయిన తర్వాత ఇలా పాయింటెడ్ టూల్తో వాటి మీద ప్రెస్ చేస్తున్నా. సో ఒక స్నో ఎఫెక్ట్ లాగా వస్తుంది అన్నమాట. అలా అన్ని క్లే పీసెస్ మీద చేసిన తర్వాత మన క్రిస్మస్ ట్రీ రెడీ. వీటికి మళ్ళీ నేను ఇయర్ రింగ్ హుక్స్ అటాచ్ చేశాను. అండ్ హియర్స్ ద ఫైనల్ లుక్. క్రిస్మస్ ట్రీ ఇయర్ రింగ్స్ కూడా రెడీ. అండ్ నౌ ఇప్పుడు జింగిల్ బెల్ ఇయర్ రింగ్స్. గ్రీన్ కలర్ క్లేని కోన్ షేప్లో చేసుకొని దాని కింద ఇలా హోల్ పెట్టుకొని బెల్ షేప్లో రెడీ చేసుకోవాలి ఫస్ట్.
రెడ్ కలర్ క్లే తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టుకొని మధ్యలోనే ఒక చిన్న లైన్లో పెట్టుకోవాలి, బేసిక్గా రిబ్బన్స్ రెడీ చేసుకుంటున్నట్టు. నెక్స్ట్ మనం కింద కొట్టడానికి బెల్ ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకొని మూడింటిని స్టిక్ చేస్తున్నా. అండ్ దెన్ లాస్ట్లో దాంట్లో ఐపిన్ని యాడ్ చేసుకొని ఇయర్ రింగ్ హుక్ని అటాచ్ చేసుకుంటున్నా. సో జింగిల్ బెల్ ఇయర్ రింగ్స్ రెడీ. అమ్మయ్య, గంట కొట్టేసామంటే అయిపోయినట్టేగా. అదేం లాజిక్ రా? అంటే పూజ అయిపోయాకే కదా గుడిలో గంట కొడతారు, సో ఇక్కడ కూడా అలాగే. సరేరా, నీ కోసం ఆపిస్తాను, ఓకేనా? బ్యాలెన్స్ పార్ట్ 2లో చెప్తాను. పోతే